హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ యాక్టివిటీస్. ఫ్రెండ్స్, ఈరోజు మన క్రేజీ యాక్టివిటీస్లో ఒక క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే చేయడానికి వచ్చాము. దానికోసం నేను ఒక చిన్న బీకర్ అయితే తీసుకున్నాను, అండ్ అలాగే బేకింగ్ సోడా అండ్ ఒక నిమ్మకాయ దబ్బ కూడా తీసుకున్నాను నేను, అండ్ ఆల్సో గ్లాస్ ఆఫ్ వాటర్ అంటే నార్మల్ వాటర్ తీసుకున్నాను. సో ఈ ఎక్స్పెరిమెంట్ కోసం నేను తీసుకుంటున్నటువంటిది బేకింగ్ సోడా, బేకర్, నిమ్మకాయ అండ్ నార్మల్ వాటర్. సో గైస్, ఈరోజు మనము ఈ బేకింగ్ సోడా అండ్ ఇక్కడ ఉన్నటువంటి నిమ్మకాయ రెండింటిని మిక్స్ చేయడం ద్వారా ఎలాంటి రియాక్షన్ జరుగుతుంది, సో ఎలాంటి రిజల్ట్ మనకు వస్తుంది అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. గైస్, మన యొక్క ఛానల్లో ఇలాంటి క్రేజీ ఎక్స్పెరిమెంట్స్ అండ్ క్రేజీ యాక్టివిటీస్ మిస్ కాకుండా ఉండడం కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తు ప్రెస్ చేయండి. సో థ్యాంక్ యూ గైస్. లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడు గ్లాస్లో ఉన్నటువంటి వాటర్ని బీకర్లో యాడ్ చేసుకుంటున్నాను నేను. ఫ్రెండ్స్, వాటర్ కలిపినటువంటి బీకర్లోకి నేను నిమ్మకాయని అయితే పిండుకుంటున్నాను చూడండి. ఓకే గైస్, బీకర్లో ఉన్నటువంటి వాటర్లోకి మనము నిమ్మకాయని యాడ్ చేసుకున్నాము. ఫ్రెండ్స్, ఇప్పుడు బీకర్లో ఉన్నటువంటి వాటర్లో మనం నిమ్మకాయ పిండుకుందాం కదా, నిమ్మకాయలోకి ఇప్పుడు బేకింగ్ సోడాని నేను యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూపిస్తాను. సో గైస్ చూడండి, నిమ్మకాయ కలిపిన వాటర్లోకి నేనైతే బేకింగ్ సోడాని యాడ్ చేస్తున్నాను చూడండి. ఫ్రెండ్స్, చూశారు కదా, నిమ్మకాయ వాటర్లోకి మనము బేకింగ్ సోడా వేయడం ద్వారా బుసబుసమనే పొంగులు వచ్చింది. లైక్ ఈనో కలిపితే మనం వాటర్లో ఏ విధంగా పొంగులాగా వస్తుందో అలా వచ్చేసింది. దీని టేస్ట్ చూస్తున్నాను నేను ఒకసారి. సమ్మర్లో మనకి బండ్ల మీద ఇస్తారు కదా గోలీ సోడా, స్వీట్ అండ్ హాట్ అని. ఇది కొంచెం హాట్గా ఉంది, అంటే ఉప్పు ఉంది. సో బేకింగ్ సోడా అనేది మనము ఫుడ్లో ఉపయోగించేదే, నిమ్మకాయ కూడా మనము ఆహారంగా తీసుకునేది. ఈ టేస్ట్ చూస్తే మనకి ఎలా ఉందంటే, సమ్మర్లో మనకి ఎండవేడికి బయట మనము కూల్ డ్రింక్స్ తీసుకుంటూ ఉంటాం, అంటే జ్యూసెస్ కానీ అవి, అక్కడ మనకి సోడా ఇస్తారు, నింబు సోడాని. సో ఆ టేస్ట్ అయితే ఉంది ఇది. సో నింబు సోడా తయారు చేసే విధానంలో కూడా నిమ్మకాయ అండ్ బేకింగ్ సోడా వాడుతూ ఉంటారు కాబట్టి ఇది నింబు సోడా యొక్క టేస్టే ఉంది. సో ఎందుకు బుసబుసమని పొంగు వచ్చిందని మీకు డౌట్ రావచ్చు. ఆల్రెడీ మీకు తెలుసు, ఆల్రెడీ మన లాస్ట్ వీడియోలు చూసింటారు. బేకింగ్ సోడా లోపల సోడియం, కార్బన్, ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ ఉంటాయి. దీంట్లో ఉన్నటువంటి సోడియం వలన ఈ విధంగా బుసబుసమని పొంగులు అయితే వస్తాయనేది మనకు తెలుసు. ఫ్రెండ్స్, చూశారు కదా, నిమ్మకాయ వాటర్లో మనము బేకింగ్ సోడా వేసినప్పుడు బుసబుసమని పొంగు వచ్చింది. సో బేకింగ్ సోడాలో ఉన్నటువంటి సోడియం వలన ఈ బుసబుసమని పొంగు అయితే మనకు వస్తూ ఉంటుంది. సో చాలామంది లాస్ట్ ఇయర్ మనం చూసాము, ఇజ్రాయెల్లో ఈ నిమ్మకాయ అండ్ బేకింగ్ సోడా అండ్ హాట్ వాటర్ కలుపుకొని మిక్స్ చేసుకొని తాగి కరోనా వైరస్ నుంచి క్యూర్ అయ్యారని ఒక ఫేక్ న్యూస్ అయితే బాగా స్ప్రెడ్ అయింది కదా. సో దాన్ని ఇన్స్పైర్గా చేసుకుని నేను ఈ వీడియో అయితే తీశాను. సో గైస్, ఈ వీడియోలో నేను మీకు ఇవ్వాల్సినటువంటి సజెషన్ ఏంటి అంటే, దీనివల్ల చాలా వరకు అయితే మనకు గూగుల్లో కానీ అక్కడిక్కడ చూస్తే ఎర్లీ మార్నింగ్ మనము హాట్ వాటర్లో నిమ్మకాయ అండ్ బేకింగ్ సోడా వేసుకొని తాగితే వెయిట్ లాస్ అవుతామని, ఆ డే మొత్తం కూడా మనం ఎనర్జీగా ఉంటామని, ఇలాంటివి ఎన్నో రాశారు. బట్ అవన్నీ కూడా నిజమా కాదన్నది రెగ్యులర్గా తాగితే తెలుస్తుంది. బట్ నేను బేకింగ్ సోడా అండ్ నిమ్మకాయ మిక్సింగ్ చేసినప్పుడు వచ్చేటటువంటి పొంగు ఏదైతే ఉందో, బుడగలు ఏవైతే ఉన్నాయో చిన్నవి, అవి బేకింగ్ సోడాలో ఉన్నటువంటి సోడియం ద్వారా వస్తాయి అని చెప్పడం కోసం మాత్రమే ఈ యొక్క వీడియో అనేది నేను చేశాను. సో ఫ్రెండ్స్, ఇదే వీడియోలో మనం సెకండ్ ఎక్స్పెరిమెంట్ చూసినట్టయితే, ఈ సెకండ్ ఎక్స్పెరిమెంట్ కోసం నేను తీసుకుంటున్నది ఏంటంటే, ఒక వైట్ పేపర్ తీసుకుంటున్నాను. A4 సైజ్ పేపర్లో చిన్న కట్ చేసుకున్నాను నేను, అండ్ అలాగే సేమ్ ఇంకొక నిమ్మకాయ దెబ్బ తీసుకున్నాను, అండ్ దీనికోసం ఒక క్యాండిల్ తీసుకుంటున్నాను, అండ్ ఇది. సో దీని ఏమంటారో నాకు తెలీదు. సరే, ఈ ఎక్స్పెరిమెంట్ కోసం మీరు పెన్ను తీసుకోండి, దాంట్లో రిఫిల్ ఉండకుండా చూసుకోండి, లేదా ఎలా అయినా సరే ముందర అంటే కొన భాగం కొచ్చగా, అంటే కొన భాగం అన్నది షార్ప్గా ఉండేటట్లు చూసుకోండి. అలాంటిది ఏదైనా ఒక వెపన్ తీసుకోండి. మీరు తీసుకున్న తర్వాత దీంట్లో మనం ఏం చేయాలంటే, ఫస్ట్ నిమ్మకాయ తీసుకోవాలి. ఈ నిమ్మకాయ ఏదైతే ఉందో ఈ నిమ్మకాయని తీసుకొని బాగా ఈ విధంగా అయితే కుచ్చుతూ ఉండాలి. తీసేయచ్చు. ఈ విధంగా బాగా నిమ్మకాయలో కుచ్చుకున్న తర్వాత ఇంకా చూడండి, పేపర్ మీద నేను రాస్తున్నాను.
ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా రాసుకున్న తర్వాత మనము క్యాండిల్ని వెలిగించుకోవాలి. మనము క్యాండిల్ని వెలిగించుకుంటున్నాం చూడండి. క్యాండిల్ని వెలిగించుకున్న తర్వాత దీన్ని మనం ఏం చేయాలంటే వేడి చేయాలి. చూసుకోండి, నేను వేడి చేస్తున్నాను. జనరల్గా ఫస్ట్ చూసుకోవచ్చు, మీకు ఇక్కడ నేను ఏం రాసిన అన్నది కనిపించదు. మీకు చూసుకోవచ్చు, నేను ఏం రాసినా మీకు కనిపించదు ఇక్కడ. బట్ ఇక్కడ చూడండి, నేను ఈ పేపర్ని వేడి చేస్తున్నాను. రైట్, ఇప్పుడు చూసుకోవచ్చు నేను ఏం పేరు రాశాను అన్నది. ఫ్రెండ్స్ చూశారు కదా, మనము నిమ్మకాయలో ఏదైనా సరే సన్నని షార్ప్గా ఉన్నటువంటి కోన భాగం షార్ప్గా ఉన్నటువంటి ఏదైనా ఒక దాన్ని తీసుకొని మనం నిమ్మకాయలో ఇలా బాగా కుచ్చేసి వైట్ పేపర్ మీద రాస్తే ఫస్ట్ మనం ఏం రాసాం అన్నది కనిపించదు. కానీ అది వేడి చేసిన తర్వాత ఆ పేపర్ని అప్పుడు చూసినట్లయితే దాని మీద మనం ఏం రాసాం అన్నది కనిపిస్తుంది అనమాట. ఇది మనము సెకండ్ ఎక్స్పెరిమెంట్ ద్వారా నిరూపించింది. సో గైస్, నేను పేపర్ మీద ఏం పేరు రాశాను అన్నది మీరు కామెంట్లో తెలియజేయండి. So thank you guys, thank you very much, thank you for watching my video. Please subscribe Crazy Activities YouTube channel.